వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్ గారు ఉన్నారు. గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున పార్టీ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జగన్ మీద తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలను విమర్శలను గుప్పిస్తూ రైల్వే కోడూరు ఆ ప్రాంతంలో పార్టీ కోసం గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. నరసింహప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నరసింహప్రసాద్ గారు, మీరు మన మాజీ ఎంపీ శివప్రసాద్ గారికి అల్లుడిగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లా తెలుసు అంటే, తెలుగుదేశం పార్టీ తరపున మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా పెద్ద పెద్ద మహానాయకులు కూడా సైలెంట్ అయ్యారు. నత్తగొల్లలోకి వెళ్ళిపోయినట్టుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు చాలామంది బయటికి రాలా. అలాంటి సమయంలో మీరు జగన్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జగన్ని విమర్శిస్తూ చాలా స్కిట్లు కూడా చేశారు వ్యంగ్యంగా. అవును సార్. మీకేం ఇబ్బందులు ఎదురుగాలేదా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మహామహులే అందరూ కూడా అన్నీ చేసుకొని ఇంట్లో కూర్చుంటే నువ్వేంటి ఇలా వస్తున్నావు అని చెప్పి మీ మీద ఏం ఒత్తిడి రాలేదా? తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చాయి సార్. కానీ ఎప్పుడూ అది నేను బయట చెప్పుకోలేదు. ఎందుకంటే నాది కడప జిల్లానే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను కడపని, కడప బిడ్డని, పులివెందుల పుల్లి అని చెప్పుకుంటాడో, నేను కడప జిల్లానే పుట్టా. ఈరోజు మీ అందరికి ఇంకో విషయం చెప్తున్నా. ఆయన ఏదైతే జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టానని చెప్తాడో, నేను అదే జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను సార్. ఇది చాలామందికి తెలియదు. మా తాతగారు అప్పట్లో రెవెన్యూలో పనిచేస్తున్నప్పుడు, జమ్మలమడుగులో వర్క్ చేస్తున్నప్పుడు నేను జమ్మలమడుగులో గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టా. అందుకేనేమో నాకు ఆయన ఏదో పులి అని, నేనేదో మనిషి అని నాకు కాదు. నాకు స్వతహాగానే నాకు ఏదైనా మంచిని మంచిగా చెప్పాలని కానీ, చెడైతే చెడుగా చెప్పాలని కానీ ఒక స్వభావం నాకు ఉంది సార్. మీరు గతంలో కూడా చూస్తుంటారు మామ శివప్రసాద్ గారిని. ఆయన కూడా దేశ స్థాయిలోనే, అవును, ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ప్రత్యేక హోదా కోసం బాగా పార్లమెంట్ ముందర ఆయన చేసిన అవును ఎవరు కూడా ఇది ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటారు సార్. అది ఆయన ఏదో ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫోజు కొట్టుండొచ్చు, లేకుంటే ఆయన పనిచేసి ఉండొచ్చు. షర్ట్లు కూడా లేకుండా ఆ వయసులో ఆయన పార్లమెంట్ ముందర నిలబడిన రోజులు ఉన్నాయి సార్. అవన్నీ నేను దగ్గరుండి గమనించినాను. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అంటే, ఒక సమస్యని ఎత్తి చూపేదానికి కళకు అంత పవర్ ఉంది సార్. ఆ కళ ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడో, ఆయనతో పనిచేయడం వల్ల, దగ్గరగా ఉండడం వల్ల నాకు కూడా అది అలవాటైంది. అందుకేనేమో నాకు ఏ రోజు భయం అనిపించలేదు, బెరుకు అనిపించలేదు. చాలామంది బెదిరించారు, మీరు చెప్పినట్టు ఫోన్లు చేశారు. నా కామెంట్స్లో కూడా కొన్ని చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అంటే మోరల్గా కూడా నన్ను కుంగదీయాలని చూశారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీదకి వస్తారు చాలా సార్. నాకు 2 అమ్మాయిలు. ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంత ఘోరంగా కామెంట్స్ ఉంటాయి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా సార్, చూస్తారు నా ఐటమ్స్ అన్ని, సోషల్ మీడియా మీది ఐటమ్స్. కానీ నాకు నా ఇంట్లో ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. మా మిస్సెస్ డాక్టర్ శివప్రసాద్ గారి అమ్మాయి, 2వ అమ్మాయి డాక్టర్ నీలిమ, ఈ రోజు వరకు కూడా నాకు కావాల్సిన అన్నీ చేసి, నువ్వు అనుకుని చెయ్యి, నువ్వు ఏదైతే పార్టీ కోసం పనిచేయాలనుకున్నావో, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం కావాలని నీ తాపత్రయం ఉందో దానికి ఎవరు అడ్డం చెప్పం, ఇంక్లూడింగ్ చిన్నపిల్ల శ్రావ్య కానీ, పెద్దమ్మాయి శ్రేయ కానీ ఏ రోజు కూడా నాకు అడ్డం చెప్పలేదు సార్. ఈ రోజుకి నేను ముందుకు పోతున్నానంటే, ఎంతమంది బెదిరించినా, ఎన్ని కామెంట్స్ చేసినా, అది జస్ట్ నా ఫ్యామిలీ వల్ల, నా ఫ్యామిలీ సపోర్ట్, మోరల్ సపోర్ట్ సార్. అందువల్ల ముందు మీరు రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు బిల్లు పెట్టడం ఇవన్నీ చేసినప్పుడు తుగ్లక్ వేషం వేశారు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేస్తూ. కానీ జగన్ మీద వ్యక్తిగతంగా వెళ్తే బాగా ఇబ్బంది పెడతారని చెప్పి అంటారు. అందులో మీకు అక్కడ మీ జిల్లాలో మిథున్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మామూలుగా చంద్రబాబు గారి మీదకే ఒంటికాల మీద వెళ్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భయానకమైన పరిస్థితి అనుకోవాలి గ్రౌండ్లో. మీకేం ఇబ్బంది ఎదురుగాలేదు అప్పుడు? సార్ నాకు ఉన్నాయి సార్, ఇబ్బందులు అంటే ఉన్నాయి. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను డైరెక్ట్గా అటాక్ చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు మాత్రం నా మీద డైరెక్ట్ అటాక్ చేశాడు ఒక సందర్భంలో.
మన ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్ అప్పుడు ఆయన వాలంటీర్లతో సమావేశం పెట్టుకొని అది ప్రజాస్వామికం అది. అంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తానని మీరు చెప్పినప్పుడు వాళ్ళని మీ స్వార్థం కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ వాడుకుంటున్నారు అప్పట్లో. మరి కొత్తల్లో ఆయన సమావేశం పెట్టి పెద్ద హంగామా చేస్తా ఉంటే నేను ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళా, నేను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అసలు చాలా ఇదిగా నా మీదకి రావడం, దౌర్జన్యం చేయడం, నా షర్టు చించడం, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ నాకు ఇప్పుడు కూడా చెవులో వినిపిస్తుంది ఆయన వాడిన పదం. అది మామూలుగా ఆయనకి ఉంటారు తల్లి ఉంటుంది, నాకు తల్లి ఉంటుంది, బట్ తల్లుల గురించి కూడా మాట్లాడేంత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. సరేలే, అది వాళ్ళ వివేకం, వాళ్ళ విజ్ఞత అనుకొని నేను ముందుకే వెళ్తున్నా. ఆ సందర్భంలో పోలీస్ కేసులు అయినప్పుడు కూడా నాకు మోరల్గా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చారు. నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటే సార్ ఫోన్ చేశారు, ప్రసాద్ అధైర్యపడద్దు, గో హెడ్, ఐఎమ్ విత్ యూ అన్నారు ఆయన. అంతవరకు నా మీద ఆ ఎస్ఐ గారు ఒక విధంగా బిహేవ్ చేశారు. ఎప్పుడైతే ఆయన ముందర మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందరే ఫోన్ వచ్చినప్పుడు ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యాడు. సిఐ డౌన్ అయ్యాడు. నేను లిటరల్గా చూసా. అంటే మన వెనక ఒక సపోర్ట్ ఉంది, ఒక నాయకుడు అండ ఉంది అని తెలిసినప్పుడు అధికారులు ఏ విధంగా ఉంటారు, వీడు ఎవడోలే, వీడికి ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇంకొక విధంగా ఉంటారు. కానీ ఆ రోజే తెలిసింది వాళ్ళకి. ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు వెంటనే ఫోన్ చేశారు. అది ఏ ఇతర పార్టీలో జరుగుతుందని నేను అనుకోను. మా పార్టీలో ఆయన ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన సపోర్ట్ నన్ను ఈ రోజు వరకు తీసుకెళ్ళింది. ఇంక పిచ్చి తొగ్గులకు అంటారా, అది సింబాలిక్గా చూపించాలనుకున్నాను నేను. నిజమే కదా సార్, ఎవరికి రాని ఐడియాలు ఒకప్పుడు తుగ్లక్ మాత్రమే ఆలోచించిన ఐడియాలు ఇన్నేళ్ల తర్వాత మళ్ళా ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే అది ప్రజలకు చూపించాలనుకున్నాను నేను. అది కూడా ఆయన ఏం కించపరచలేదు. నేను ఇక్కడ నా వారసుడు ఎక్కడో ఉన్నాడు, ఈ ప్రాంతం వాసి అంట, ఈ జిల్లా వాసి అంట, మీరు ఏమైనా చూసారా అంటూ వెళ్ళాను నేను. దానికి ప్రజలు చాలా వరకు రిసీవ్ చేసుకున్నారు, ఆలోచించారు. ఎస్, తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నాడు మన ముఖ్యమంత్రి, అనవసరమైన విషయాలను తీసుకొచ్చి రుద్దుతున్నాడు ప్రజల మీద. ఆయనకు 151 సీట్లు ఇస్తే ఆయన పరిపాలించాల్సిన, ప్రజల్ని మెప్పించాల్సింది పోయి వింత వింత పోకడలతో ఇబ్బందులు పెడుతున్నాడు అనేది ఆలోచించారు. Like, share and subscribe to Rajaniti channel.